హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఉదయం షూట్ చేశానండి. ఇంకా 7:30కి అట్లా స్టార్ట్ చేశాను నా పనులు. అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, నైట్ మిగిలినాను ఒక గిన్నెలో పెట్టేశాను. ఫస్ట్ గిన్నెలు నేను నానబెడతానండి. తర్వాత వంట పని చేసిన తర్వాత వంట చూసుకుంటూ అంట్లు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇక్కడేమో ఎగ్స్ ఉడకబెడుతున్నాను. ఒక హాఫ్ డజన్ ఎగ్స్ పెట్టానమాట. అందులో సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే ఫుల్ కాగినాయి. మా అబ్బాయికి అయితే స్నానం చేయించాలండి. పక్కనేమో రైస్ కడిగి నానబెట్టాను. ఇంకా రైస్ కింద కూడా వెలిగిస్తాను తర్వాత. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి కొంచెం కలుపుతున్నాను. ఒక 3 చపాతీల వరకు కలిపేసి చపాతీలు అయితే చేయాలండి మా అబ్బాయి కొరకు. ఇంకా లంచ్ బాక్స్ పెడదామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ కిందనైతే గ్యాస్ వెలిగిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ ఎందుకు ఉడకబెడుతున్నానంటే టమాటో కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడికిస్తున్నాను అనమాట. ఇంకా టమాటోస్, ఆనియన్స్ ఇవంతా పొట్టు శుభ్రంగా తీసేసి మంచిగా వాటర్ పోసి కడిగేసుకొని ఇక టమాటోస్ అయితే కట్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను. ఎగ్స్ ఎంతసేపు ఉడకబెడితే అంత మంచిగా ఉడుకుతాయండి. అంటే ఒక 2 గంటలు 3 గంటలు కాదు, ఒక 25 మినిట్స్ 20 మినిట్స్ టు 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మంచిగా ఉడుకుతుంది, స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. పొట్టు తీసేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా మంచిగా వస్తాయి అన్నమాట. సరిగా ఉడకపోతే ఎగ్స్ మనకి పెచ్చులు లోపల ఉన్న స్కిన్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. 5-10 నిమిషాలల్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పొట్టు తీస్తే పెచ్చులు అంతా వస్తుంది అన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి నేనైతే తక్కువ హాఫ్ అన్ అవర్ ఉడికిస్తాను. సరే, ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను. టమాటోస్ కట్ చేశాను. మంచిగా కర్రీ అయితే చేస్తున్నాను. కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయండి. వీకెండ్ కదా, మళ్ళీ మండే రోజు తీసుకొచ్చుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఇంకా పోపు గింజలు అవి వేసుకొని, పసుపు వేసుకొని, అల్లం పేస్ట్ ఇదంతా వేసేసుకొని మంచిగా కలుపుతున్నాను అనమాట. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో టమాటో వేస్తాను. నేనేంటంటే ఇందులో చింతపండు కూడా నానబెట్టి పులుసు తీసి ఇందులో పోద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్స్ మరిన్ని వేస్తున్నాను కదా. మరి టమాటో కర్రీ అయితే బాగుండదేమో అనే ఒక కాన్సెప్ట్ తోటి టమాటో ఎగ్ పులుసు ఉంటుంది కదండి, మంచిగా చింతపులుసు పోసుకుంటే బాగుంటుంది. ఇందులో బాగుంటుంది, డిఫరెంట్ టేస్టు సూపర్ ఉంటుందండి. మనం ఎగ్ వేస్తాం కాబట్టి. ఎగ్ వేయకున్నా ఈ చింతపండు, టమాటో, ఆనియన్స్ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా దగ్గర పడిపోయింది. చింతపండు పులుసు అయితే తీసాను. మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది. ఇక ఇదేమంటారు, టమాటో కూడా పుల్లగానే ఉంటుంది కొంచెం. కాబట్టి చింతపండు పులుసు మనం చూసి వేసుకోవాలి, బాగుంటుంది అన్నమాట. ఒక్కో రోజు ఒక్కోలాగా డిఫరెంట్గా ట్రై చేసుకోవాలి అండి. ఎగ్స్ ఇంట్లో ఉంటే మనం ఎప్పుడైనా సరే ఏదో ఒకటి వండుకోవచ్చు అన్నమాట. తినే వాళ్ళకు, ఇంట్లో వాళ్ళకు కూడా ఇదా అదా అనే మాట రాకుండా ఎగ్స్ ఉంటే మంచిగా తినేస్తారు అన్నమాట. కొంతమంది ఇంట్లో కూరలు బాగుంటేనే తింటారు, మాకు కూడా అంతేను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే టమాటో వేసాను, కరివేపాకు వేసాను. కరివేపాకు వేయకుంటే టేస్ట్ అయితే అంత బాగుండదు, కరివేపాకు వేస్తేనే బాగుంటుంది. నేనైతే కరివేపాకు వేసాను. మంచిగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను, మీడియం ఫ్లేమ్లో. ఇక్కడేమో ఎగ్స్ అయితే ఉడికినాయండి. మరి ఎక్కువసేపు ఉడికిస్తే ఏం బాగుంటుంది కదా. మస్తు కాలుతున్నాయండి ఎగ్స్ అనంగా, ఆలుగడ్డలు అనంగా. వేడి మీద ముట్టుకుంటే విపరీతమైన ఏమంటారు, కాలిపోతాయి చేతులు అయితే, విపరీతంగా కాలుతాయండి. అంత వేడి ఉంటుంది అన్నమాట. ఎందుకో తెలియదు కానీ ఎగ్స్ అయితే మరీ అసలు పట్టుకోలేము అసలు. ఈ రైట్ హ్యాండ్ మనకి తట్టుకున్నంత లెఫ్ట్ హ్యాండ్ తట్టుకోలేదు వేడికి. దీంతో మనం ఎక్కువ వేడి అది ఇది తీస్తూ ఉంటాం, మూతలు తీస్తాం. చూడండి, కలుపుతూ ఉంటాం. వేడికి కొంచెం తట్టుకోగలుగుద్ది కానీ లెఫ్ట్ హ్యాండ్ అంత తట్టుకోలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎగ్స్ అయితే పొట్టు తీసాను అనమాట. నేను కాలుతుంటే ఎగ్స్ లోపల స్కిన్ కూడా అట్లా ఊడబీకాను, అంత ఫాస్ట్ మీద అట్లా పర్ఫెక్ట్గా ఉడికినాయండి నా ఎగ్స్ అయితే. ఇక్కడ టమాటోస్ కూడా మంచిగా ఉడికినాయి. ఇట్లా అనుకుంటూ మంచిగా రుబ్బుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో అల్లం అయితే వేస్తున్నాను. ఇంతకుముందు వేయలేదండి, పసుపు ఒకటి వేసాను.
సరే అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇందులో కారం మసాలా వేసుకుందాము. మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమందికి కడుపులో మంట, కొంతమంది కాదు ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది, నాకు కూడా అండి. నార్మల్గా ఇంట్లో చేసిన మసాలా అయితే అయిపోయింది, ఇంకా మళ్ళీ చేయాలి. మా చిన్న బాబుది ఫంక్షన్ ఉంది, 5-6 రోజులలో చేసుకుంటాము. మసాలాలు అల్లంలు అన్నీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. మొన్న బగారా మసాలా బిర్యానీ మసాలా తీసుకొచ్చాను డీమార్ట్లో. ప్రతి దాంట్లోనూ అదే వేస్తున్నాను. అలా వేయడం వల్ల మిడ్ నైట్లో మస్తు మంట వస్తుందండి కడుపులో. ఇంకా చూడండి ఇందులో అయితే సరే నేను చింతపులుసు అయితే వేసాను. తర్వాత ఎగ్స్ అయితే వేస్తానన్నమాట. ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉప్పు కారం అల్లం పేస్ట్ మసాలా అంతా కూడా ఎగ్స్ బట్టి భలే ఉంటుందండి. మంచిగా ఉంటాయి ఎగ్స్ అయితే. మామూలుగా వైట్ ఉంటుంది కదా, వైట్ ఉడికించుకొని వైట్ తినేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా బాగుండదండి. మళ్ళీ టేస్ట్ అనేది తెలియదు అసలు. ఎగ్ టేస్ట్ అనేది అస్సలే తెలియదు. కాబట్టి నేనైతే మంచిగా అన్నీ పర్ఫెక్ట్గా వేసుకొని అందులో ఎగ్స్ ఉడకబెట్టుకుంటే అవన్నీ ఎగ్స్ బట్టి మంచి స్మెల్ వస్తుంది. ఒక బగారా సామాన్ ఉంటుంది కదా అండి, అందులో ఒక ఆకు ఉంటుంది. ఆకును ఏమంటారో నాకు తెలియదండి, దాని పేరు ఐడియా లేదు. అది వేసాను అనమాట. అది వేస్తే భలే ఉంటుందండి, మంచిగా ఉంటుంది. రైస్ అయినా సరే, కర్రీ అయినా, చికెన్ బిర్యానీ అంత బాగుంటుంది అందులో వేస్తే. మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను. ఏదో పువ్వు అంటారు, ఆకు మంచిగా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. అది ఏ కూరలో వేసినా బాగుంటుంది. ఏ కూరలో అంటే చికెన్లో, మటన్లో, బగారా రైస్లో, ఇలాంటి కర్రీస్లలో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే, నా ఎగ్ కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇది ఉడుకుతుంటేనైతే పక్కన బజార్ కూడా స్మెల్ వస్తుంది అండి, అంత స్మెల్ వస్తుంది, ఎందుకో తెలియదు కానీ. ఓకే, ఇంకా అదైతే ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనమైతే చపాతీ అయితే చేసేసుకుందాము. ఇంకా ఇక్కడ చూడండి మా అబ్బాయి కొరకు అని చెప్పాను కదా అండి, ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా కాల్చుకుంటే సాఫ్ట్గా మెత్తగా భలే వస్తాయండి, బాగుంటుంది. మైదాపిండి ఉంది, అసలు లైఫ్లో వాడనండి, ఎప్పుడో ఒకసారి వాడతాను అనుకున్నాను కానీ మొన్న వాడితే మా అబ్బాయికి దాంతో పూరీలు చేశాను. మా అబ్బాయికి మోషన్స్ అయినాయి అనమాట, వామిటింగ్స్ అయినాయి. పూరీలు తినడం వలన నాకు భయమైంది. మైదాపిండి అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండి, ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళకైనా పెట్టకూడదు. అలాగే మనకు బయట దొరికే ఐటమ్స్ అన్ని బిస్కెట్స్తో సహా మైదాపిండితోనే చేస్తూ ఉంటారు. కేక్స్, బిస్కెట్స్, స్నాక్స్ అంటే ఇంకా ఉంటాయి కదా మైదాపిండికి సంబంధించినవి, అవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసుకొని ఇంట్లో చేసుకోవాలండి హెల్తీగా. అందుకని చెప్పేసి నేను ఇంట్లో మైదాపిండి అయితే అసలు తేవట్లేదు అనమాట. ఓకే, ఇంకా గోధుమ పిండితోటే ఒక 3 చపాతీ అయితే చేశాను మా అబ్బాయి కొరకు. ఇక్కడ చూడండి టమాటో కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, అసలు భలే ఉంటుంది. ఇదైతే వేడివేడి అన్నంలో పుల్లగా కారంగా మసాలా. ఓకే అండి, చూసారు కదా, ఇదండి నా కుకింగ్ వీడియో అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను ఈ రోజుదంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.